ప్రియమైన సాధక ప్రియులకు నా యొక్క నమస్కారం. ఇవాళ మీకు మలయాళ శాస్త్రం నుండి ఆకర్షణ ఎలా చేయాలి అనే మంత్రాన్ని తెలియజేయడం జరుగుతుంది. ఈ మంత్రం వచ్చేసి శరహన భవెన్ రడిక్కడి స్తుతిక్క రాక్షస గుణముదలోడుంగి రవితనైకండ పనియదు పోవాం గెనప్పిని పలవడంగుం రహణ భవశ్వశ వెన్న నావురైకి వర్టపేరు భాగ్యమాం లవి లిలి లులువెన్ రకత్తిని జిపిక్క నానిలతోయుం నజ్ గెవరహన భవశ హన్ సిజ్ వజ్ బెనికి నమనను గానయనే యుధాన్ నం శివాయ నం మైనపిడై నవిలో మతి కడరాపోలాం శరహన భవవెన్ పొరుట్టోదిగై నాదానుకోదియ గురువే రంజిత గురు మాదు వంచి కాదాలనే శరహన భవ నాయకి. మొదట ఈ ఆకర్షణ ఈ మంత్రాన్ని పైన వచ్చిన ఈ మంత్రాన్ని బాగా నోటికి ఒక 108 సార్లు జపం చేసి సిద్ధి చేసుకొని ఫస్ట్ ఈ స్తోత్రం లెక్క ఉంది దీన్ని ఫస్ట్ నోటికి రావాలి. నోటికి వచ్చిన తర్వాత యంత్రం వచ్చేసి ఈ విధముగా ఉన్నది. ఈ యంత్రం మీద ఉంటుంది. ఈ యంత్రాన్ని దీనికి మూలమంత్రం ఏంటి అంటే రీం ఐం క్లీం ఔం సౌం ఓం శరహన భవ. ఈ మూలమంత్రం ఇది ఫస్ట్ చూపించిన ఈ ఆకర్షణ పైన చూపించిన స్తోత్రం లాంటిది స్తోత్రమే ఇది. కాబట్టి దీన్ని 108 సార్లు నోటికి పట్టించుకొని 108 సార్లు సిద్ధి చేసుకోవాలి. ఆ తర్వాత ఈ యంత్రాన్ని ఈ పైన చూపబడిన యంత్ర చక్రమును మద్ది పలక మీద నేర్పరిచి మద్ది చెక్కలతో కూడిన ఒక పలక తయారు చేసి అక్షరములు వేసి ఈశాన్యముఖముగా పట్టు వస్త్రమున కూర్చుండి పూజించి స్ఫటికపు పూసలతో లెక్కించుచు 1008 మారలు జపము చేసిన ఎడల సిద్ధియగును. ఈ జపము గురువారం ప్రారంభించి చేయవలెను. ఈ విధంగా ఆకర్షణ అభివాదాన్ని మద్ది చెట్టు పలక మీద తయారు చేసుకొని యంత్రాన్ని ఈ మూలమంత్రాన్ని ధూపదీప నైవేద్యములను ఇచ్చి ఫస్ట్ అది ఆ యొక్క స్తోత్రాన్ని లెక్క ఉన్నదని ఒక 108 సార్లు చదివి తర్వాత ఈ మంత్రాన్ని 1008 సార్లు స్ఫటికమాలతో లెక్కించాలి. లెక్కించితే అప్పుడు ఇది సిద్ధి అవుతుంది. మామూలుగా గురువారం నాడు ప్రారంభించి జపం ప్రారంభించవలను. అట్లా రోజు 108 సార్లు లెక్కన చేసుకోవచ్చు, లేదా ఒకటే రోజులో చేయవచ్చు స్ఫటికమాలతో నాకు తెలిసి. కాబట్టి ఈ విధంగా చేసి ఎవరినైనా ఆకర్షించదలిసి ఎంత దూరం నుండైనా ఉన్న వ్యక్తిని ఆకర్షించదలిసినప్పుడు ఈ యంత్రం వేసి యంత్రం కింద వాని యొక్క గోత్రనామాదులతో సహా వాని పేరును రాసి మొదట సంకల్పం అనేది మన మనసులో అనుకొని మంత్రం చెప్పేటప్పుడు అనుకొని మధ్యం రిం అనే దాంట్లో మధ్యలో కూడా అతని పేరు రాయవలసి ఉంటుంది. రాసి ఆడగాని మగ కానీ వాళ్ళ పేరు రాసి ఈ మంత్రాన్ని చదివితే తర్వాత 1008 సార్లు చేసి సిద్ధించిన తర్వాత 108 సార్లు చదివితే సరిపోద్ది. కాలేదంటే మరొకసారి చదవాలి అంతే. ఇది అతి బహుశీఘ్రంగా ఈ సిద్ధించే ఈ మలయాళ మంత్రాలు. కాబట్టి మీరందరూ ఉపయోగించుకుంటారని నా యొక్క మనవి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మనవి.